నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। శుక్రవారం నుండి వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్ర జననేత రాష్ట్ర సీఎం పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా యాత్ర చేపట్టనున్నట్లు వైకాపా నాయకుల వెల్లడి। దోపిడీని కొనసాగించేందుకే ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం జరుగుతుందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కిట్కో ఇళ్ల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం నుండి నిరసన కార్యక్రమాలు। కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం। వినుకొండ పట్టణంలో రాస్తారోకో నిర్వహణ। జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేపట్టనున్నారు। 10 రోజుల పాటు సాగే పాదయాత్ర శుక్రవారం నుండి ప్రారంభం కానుంది। తొలుత వినుకొండ పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి విటంరాజుపల్లి వరకు పాదయాత్ర సాగుతుందని వైకాపా నాయకులు పేర్కొన్నారు। రైతాంగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు। పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చట్టాలను రద్దు చేయాలని రైతాంగాన్ని ప్రమాదంలో పడవేయవద్దని పేర్కొన్నారు। కార్యక్రమంలో రైతు సంఘం సిపిఎం నాయకులు పాల్గొన్నారు। నా పేరు సురేష్ రాజా, వినుకొండ నియోజకవర్గ రైతు సంఘం। కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులపై పాల్పడుతున్న దమననీతికి వ్యతిరేకంగా ఈరోజు వినుకొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో ఒక అరగంట సేపు రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించడం జరిగింది। దీని సందర్భంగా మన రైతు సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు। కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కొత్త విధానాల్లో కొత్త సంస్కరణల పేరు మీద తీసుకొచ్చి ఇంతకుముందు 2014లో బీజేపీ గవర్నమెంట్ గెలిచేది ముందు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని చెప్పి పెట్టుబడి మీద 50% కలిపి రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలనే నినాదం మీద అప్పట్లో రైతుల ఓట్లు కొలగొట్టి అధికారంలోకి వచ్చారు। అధికారంలోకి వచ్చిన 6.5 సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా మరలా వాటిని తొంగలో తొక్కి ఈ కొత్త సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా రైతు ఎక్కడైనా సరే పంటను తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పి ఈ కొత్త నిదానం చేస్తున్నారు। పైపెచ్చు మార్కెటింగ్ యాక్టివిటీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు। దీనివల్ల రైతు ఒక ఎకరంలో ఒక 20 బస్తాలు 30 బస్తాలు పండించే రైతు ఢిల్లీలో మంచి రేటు ఉంటే ఢిల్లీకి తీసుకెళ్ళి పంట అమ్ముకోవాలంటే రైతు వల్ల సాధ్యమవుతుందా? ఒక సామాన్య రైతు సాధ్యమవుతుందా? పైపెచ్చు ఈరోజు ఇక్కడ 700 రేటు ఉన్నప్పుడు ఢిల్లీలో 1000 రూపాయల రేటు ఉంటే ఢిల్లీ ఈ సరుకును తీసుకొని ఢిల్లీ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి వాడు 800 900 అంటే మళ్ళీ రైతు నష్టపోతున్నాడు। ఈ విధమైన విధానాల వల్ల రైతుకు ఉపయోగం కలిగేది ఏమి లేదు। ఇక్కడ ఉన్న మార్కెటింగ్ యార్డులు కానీ ఇక్కడ ఉన్న మద్దతు ధరలు కానీ ఎత్తేసి పూర్తిగా కార్పొరేట్ సంస్థల చేతుల్లో రైతును పెడితే రైతు అన్యాయం అయిపోతాడు। పైపెచ్చు ఈ కార్పొరేట్ సంస్థల భవిష్యత్తులో మనం ఏ విత్తనం వేయాలా, ఏం పండించాలా, ఏ పంటలు వేయాలా అనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారు। దానికి తగ్గట్టు మనం ఇచ్చేయాల్సి వస్తుంది। ఈ విధమైన విధానాల వల్ల ముందు భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన విత్తనాలు మనము పండించాల్సి వస్తుంది। అంటే మన స్వజాతి విత్తనాన్ని మనం మర్చిపోవాల్సి వస్తుంది। దీనివల్ల రైతు భవిష్యత్తులో చాలా నష్టపోతాడు కనుక దీనికి వ్యతిరేకంగా రెండోది కరెంటులో సంస్కరణలు అన్నారు। ఈరోజు ఉచిత విద్యుత్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో అనేక రాజకీయ సంఘాలు రైతు సంఘాలు పోరాట ఫలితంగా అనేక రోజులు పోరాటం చేసి అనేక మంది మరణించి దాని త్యాగ ఫలితంగా వచ్చిన ఉచిత విద్యుత్ అనేది ఎత్తివేయడానికి ఈ కొత్త పథకం ప్రవేశపెట్టారు। దీని ప్రకారము రైతులు మీటర్లు బిగిస్తాము, ఆ మీటర్లకు డబ్బులు మేమే కడతాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు। కానీ ఇది ఎంతకాలం అమలు చేస్తారు? ప్రస్తుతం ఏంటంటే మీరు కట్టుకోండి, మేము మీ అకౌంట్లో వేస్తామంటారు, ఉండే కొద్దీ ఇస్తాం అంటారు। ఇప్పుడు వడ్డీ రాయితీ అని పెట్టారు। వడ్డీ రాయితీ మీద ఇప్పుడు అదే జరుగుతుంది। ఫస్ట్లో వడ్డీ రాయితీ ఏ సంవత్సరం జమ వేసేవాళ్ళు, కానీ ఉండే కొద్ది ఏం చేస్తున్నారంటే వడ్డీ రాయితీ అనేది మేము తర్వాత వేస్తామని ఇప్పుడు వడ్డీ రాయితీ కూడా సగం వెళ్ళిపోయింది। ఇదే విధంగా ఇటువంటి సంస్కరణల పేరుతో
రైతును దగా చేయొద్దని చెప్పి నేను సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు రాజారు ముని వెంకటేశ్వర్లు అండి. మా భారతాపురం గ్రామం వినుకొండ నియోజకవర్గ రైతు సంఘంగా మాట్లాడుతున్నాను. ఈ రోజున రాత్రవ్యాప్తంగా రాష్ట్ర రోడ్డుకు ధర్నా కార్యక్రమం చేసి ఉన్నాము. అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఈ రైతు గురించి రైతు సంఘం ముందుకొచ్చి ప్రతి ఒక్క గ్రామస్తులు కూలీ నాలి చేసుకునే చిన్నకారు రైతులు కూడా మన ప్రభుత్వాలు పెట్టే నిబంధనలకి రేపు పొద్దున బలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించి ఈ ప్రభుత్వం పెట్టే మద్దతు ధరలు కానీ రేపు పొద్దున మనకు పెట్టే నిబంధనలు కానీ ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉచిత కరెంటు మన రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉచిత కరెంటు చేశారు. అదేవిధంగా మా తండ్రి పరిపాలనే పరిపిస్తానని చెప్పి ఇప్పుడు కుమారుడు మనకి సింహాసనం ఎక్కి ఉన్నాడు. అప్పుడు కూడా రాష్ట్ర రోజులలో రైతులకు అందరికీ కూడా నేను న్యాయం చేస్తాను, రైతుల పట్లనే నేను ఉంటానని చెప్పి వాగ్దానాలు చేసి ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కరెంటు మీటరు బిగిస్తామని చెప్పి వాగ్దానాలు చేసి రైతు ముందుకు పోయి వాళ్ళ పాస్బుక్లు అకౌంట్లు తీసుకుంటున్నారు. అదే అకౌంట్లలో మీకు కరెంటు బిల్లు లేకుండా ఆ డబ్బు అనేది మేమే మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పని శాస్త్రాన్ని నిఘంటింది. మరి ఈ అకౌంట్ల వల్ల రైతులకి నష్టపోవటమే తప్పితే ఉచిత కరెంటు ఇస్తున్నప్పుడు మీటర్లు బిగించడం అంత అవసరమా అని చెప్పి మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఉచిత కరెంటు ఇస్తున్నప్పటికీ ఈ కరెంటు మీటర్లు బిగాల్సిన అవసరం లేదు. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రైతు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ప్రకటన ప్రకటిస్తున్నారు. ఈ రోజున మన వినుకొండలో పట్టణంలో వడ్లే ఉన్నాయి. బస్తా వచ్చేసి 1,100 రూపాయలు ఉన్నప్పుడు గుంటూరులో వచ్చేసి 12, 15 అంటారు సపోజు. అక్కడికి మనం ఇక్కడ ఈ ధాన్యాన్ని తీసుకొని పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక రైతుకి 1 ఎకరం పొలంలో ఎన్ని బస్తాలు పండుతాయి? ఆ పండిన పంటను గుంటూరు తీసుకొని పోవాలంటే శాతకాని తనంలో మనం రైతు అల్లాడిపోతుంటే ఢిల్లీ, హైదరాబాద్ ఇటు రాష్ట్ర రోడ్డుకు అవతల రాష్ట్రాలకు తీసుకుపోయి ఏం అమ్ముకోగలడని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. రైతుకు ఎక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం మద్దతు ధర ఇచ్చి గిట్టుబాటు ధరలు కల్పించి కూలీనాలి చేసుకునే వాళ్ళని కూడా అందరినీ కూడా ఐక్యతంగా రైతులు బలపరచాల్సే తప్ప వాళ్ళు ఎన్నుముక విమర్శించి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భాన్ని మేము ఖండిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈపూరు మండల అంగలూరు గ్రామ పంచాయతీ నందు అంగన్వాడీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని తహసీల్దార్ కోటేశ్వరరావు నాయక్ పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సచివాలయ సిబ్బంది, వైకాపా నాయకులు ఉన్నారు. ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామానికి చెందిన విద్యార్థి అన్యం సాయికిరణ్ రెడ్డి ఆలోచనలు గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వివరాలను పరిశీలిస్తే గ్రామానికి చెందిన అన్యం శ్రీనివాసరెడ్డి దంపతుల కుమారుడు అన్యం సాయికిరణ్ రెడ్డి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే క్లాసులు ఆన్లైన్లో వినాల్సిన పరిస్థితి. ఇది గమనించిన తండ్రి శ్రీనివాసరెడ్డి ఓ ఇంటర్నెట్ మోడెంను కుమారుడికి తెచ్చిచ్చాడు. కాగా తన గ్రామంలో సరైన రీతిలో ఇంటర్నెట్ లేదు. కొద్దో గొప్ప వస్తే అది కూడా ఇంటిపైనే ఉండి చదవాలి. అలా ఇంటిపై కూర్చొని చదివే పరిస్థితి ఆ గ్రామంలో లేదు. ఎందుకంటే గ్రామం మొత్తం కోతుల బెడద. ఇలాంటి సమయంలోనూ సాయికిరణ్ రెడ్డి చాకచక్యంగా ఆలోచించాడు. మోడెం పైన ఉంటే ఇంటర్నెట్ ఫోన్కి నెట్ వస్తుందని గుర్తించిన అనంతరం ఇంటి స్లాబ్కు ఉన్న కొక్కానికి ఒక బుట్టలో తన వద్ద ఉన్న ఇంటర్నెట్ మోడెంను వేసి ఓ తాడు సాయంతో నీటిని తోడే విధంగా తయారు చేసి తన ఇంటర్నెట్ సేవలను పొందుతున్నాడు. దీంతో తనకు చదువుకోవడానికి మార్గం సులువైందని సిటీ న్యూస్తో విద్యార్థి వెల్లడించాడు. మరోవైపు గ్రామస్తులు విద్యార్థి తెలివైన ఆలోచనలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సాయికిరణ్ రెడ్డి. మాది ఈపూరు మండలం ఊడిజల్ల గ్రామం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ సంవత్సరం కరోనా సమస్య కారణంగా మా కాలేజ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మనకి ఆన్లైన్ క్లాసులు కావాలంటే నెట్ సౌకర్యం ఉండాలి, కానీ మా ఊర్లో ఆ సౌకర్యం లేదు. ఆ సౌకర్యం కోసం మా ఫాదర్ ఆన్లైన్ క్లాసుల కోసం జియో మోడెం కొనుక్కొచ్చారు. దాన్ని యూజ్ చేసి ఆన్లైన్ క్లాసులు వింటున్నాను. కానీ ఆ మోడెం తెచ్చినా కానీ డాబా మీదకి వెళ్తే కానీ వచ్చే పరిస్థితి లేదు మా ఊర్లో. సో ఈ సమస్యని అధిగమించడానికి ఆ మోడెంని చాకచక్యంగా ఆలోచించి రూఫ్కి ఒక బుట్టని, ఒక బాస్కెట్ని వేలాడదీసి అక్కడ
దానిలో పెట్టడం జరిగింది మోడెంని. సో ఈ విధంగా ఆన్లైన్ క్లాసులని వింటున్నాను. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినప్పటికీ నేటికి పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో 4,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందన్నారు. దీనిపై వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థం కోసం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దోపిడీని కొనసాగించేందుకే ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం జరుగుతుందని ఆయన విమర్శించారు. పేదలకు ఇళ్లను పట్టణ పరిధిలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిట్కో ద్వారా నిర్మాణమైనటువంటి చంద్రబాబు గారి హయాంలో మొదలుపెట్టినటువంటి 4 లక్షల ఇళ్ళు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది. ఒక్క సిమెంట్ కట్ట పనన్న చేశారా? ఒక్క అంగుళం పనన్న ముందుకెళ్ళిందా ఈ రాష్ట్రంలో? అంటే పేదలంటే ఎందుకంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి? ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో. ఎంత దురదృష్టకరం. 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. పేదవాళ్ళు ఎంతో నమ్మకంతో జగన్ ఒక్క అవకాశం అంటే ఇల్లు వస్తుందని, ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో గెలిపిస్తే కొత్తగా ఒక్క ఇల్లు కేటాయించలా. తెలుగుదేశం పరిపాలనలో కొంతమంది పేదలు ఇల్లు కట్టుకుంటే ఆ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఇంతవరకు ఇవ్వలే. ఎండలో ఎండుతున్నారు, వానలో తడుస్తున్నారు. ఇల్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొత్తగా ఒక ఇల్లు ఇవ్వలేదు. పాత ఇల్లు అంటే మధ్యలో కట్టుకుంటూ ఆగిపోయినటువంటి ఇల్లు తెలుగుదేశం పరిపాలన సగం బిల్లు ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక మిగిలిన బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు? పేదవాళ్ళంటే ఏంది ఇంత నిర్లక్ష్యం? అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇళ్ల స్థలాల్లో 4,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరిగిందా? ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మాకు చెరువుల్లో ఇస్తున్నారు ఇళ్ళు, కొండల్లో ఇస్తున్నారు, గుట్టల్లో ఇస్తున్నారు, సమాధుల దగ్గర ఇస్తున్నారు, మాకు ఇళ్ల స్థలాలు అక్కడ వద్దు, మంచి స్థలాలు ఇమ్మని కొన్ని చోట్ల కొడతా ఉంటే ఈ ప్రభుత్వానికి వినపట్టలేదా? 60 లక్షలు తీసుకున్నారు, 70 లక్షలు తీసుకున్నారని చెప్పేసి కోడైకి వస్తూ ఉంటే ప్రజలు దాని మీద సిబిఐ విచారణ ఎందుకు జరపలేదు? ముఖ్యమంత్రి గారే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. అవినీతిని మీరు అరికట్టాలనుకుంటే మీరు 4,000 కోట్ల అవినీతి మీద ఈరోజు ఎంక్వైరీ చేయండి, సిబిఐ విచారణ జరిపించండి. అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు భాగవతాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి 4,000 కోట్ల అవినీతి హౌసింగ్లో జరిగింది, ఇళ్ల స్థలాల్లో జరిగింది. దాని మీద సిబిఐ విచారణ జరిపించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అడిగితే కుంటి సాకులు చెప్తారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదో కావాలని మోకాలు అడ్డం పెట్టి ఆపుతున్నారు, కోర్టుకు వెళ్ళారు అంటున్నారు. ఏంటి సిగ్గులేని మాటలు? అంటే అసలు వైసీపీ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళారు, కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇది సక్రమంగా లేవని చెప్పేసి కోర్టు స్టే ఇస్తే, ఆధారాలు లేకుండా కోర్టు స్టే ఇస్తుందా? అయినా కేవలం 2,000 ఎకరాలకు మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది. మిగిలిన 36,000 ఎకరాల సంగతి ఏంటి? కేవలం తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి ఇళ్ల స్థలాలు కావాలని ఆపి ఇంకా మీ అవినీతి ఇంకా కొనసాగించాలని చెప్పేసి మీరు నిర్ణయించుకొని మీ అవినీతి కొనసాగింపు కోసమే పేదలను ఎండగడుతున్నారు. లేకపోతే 36,000 ఎకరాలు క్లియర్గా ఉంది, 2,000 ఎకరాలు కోర్టులో పెండింగ్ ఉంటే మిగిలింది మీరు ఎందుకు పంచట్లేదు? అసలు ఇక దోపిడీ లేనిది అక్కడ ఈ ప్రభుత్వంలో. కాబట్టి వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పల్లెల్లో కనీసం 2 సెంట్లు ఇవ్వండి, పట్టణ పరిధిలో ఇవ్వండి 1.5 సెంట్లు. ఎమ్మెల్యే సొంత భూములు అమ్ముకోవడానికి ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఇచ్చి 18 కోట్లు దోచుకోవటం, ఇదే మీ నీతి? బొల్లా బ్రహ్మనాయుడు లాంటి స్వార్థ పరుల కోసం
పేద ప్రజలు బలవుతున్నారు. మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, పట్టణ పరిధిలో ఇవ్వండి. సెంట్ అంటే ఏంటండి? బాత్రూమ్ ఎట్లా రావాలా, బెడ్రూమ్ ఎట్లా రావాలా, కిచెన్ రూమ్, వంట రూమ్ ఎట్లా రావాలా? సెంటు భూమిలోనా అండి? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వం సెంటు భూమి ఇచ్చిందా? 2.5 సెంట్లు 5 సెంట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి మేము పేదవాళ్ళకి. కేవలం సెంటు స్థలం అంటే ఏ విధంగా సరిపోతుందో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎంతో సుమారు 2 సంవత్సరాలుగా వస్తుంది డిపాజిట్ కట్టి 25,000, 50,000, ₹1,00,000 అట్లా డిపాజిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి? వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? సిగ్గుసేటి ఈ ప్రభుత్వానికి. ఏది ఆగిపోయినా తెలుగుదేశం మీద అడ్డం పెట్టి కేవలం చేతగానితనాన్ని, ఈ ప్రభుత్వ అసమర్థతని, ప్రభుత్వ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికే ఈ విధంగా తెలుగుదేశం మీద బురద చల్లుతున్నారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని బురద చల్లటం మానేయండి. మీరు చేయాల్సిన పనులు, పేదలకు మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హట్కోయిలు వెంటనే పూర్తి చేయాలి. వినుకొండ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో 1.5 సెంటు భూమి ఇవ్వాలా, పట్టణ పరిధిలోనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజల హక్కుల కోసం, పేద ప్రజలకు పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. గ్రావెల్ ఫిల్లింగ్ అని చెప్పేసి, మట్టి ఫిల్లింగ్ అని చెప్పేసి, లెవెలింగ్ అని చెప్పేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. మళ్ళీ రోడ్లు ఫార్మేషన్ అని చెప్పేసి ఆ విధంగా దోచుకుంటున్నారు. ఈ భాగవతంలోనే లెక్కలు బయటికి తీస్తే ఒకసారి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిఐ విచారణ జరిపితే ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ల్యాండ్లో ఎంత దోపిడీ చేసింది, ల్యాండ్ లెవెలింగ్లో ఎంత దోపిడీ చేసింది, రోడ్ల పేరుతో ఎంత దోచుకుంది, అన్నీ కూడా ప్రజల కళ్ళకు అర్థం కట్టినట్టు కనపడతాయి. కాబట్టి వెంటనే సిబిఐ విచారణ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బొల్ల బ్రహ్మనాయుడు గారి స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి, నీ 100 ఎకరాలు పేదలకు అంటగట్టడం అనే సబ్జెక్టు పక్కన పెట్టి, పట్టణ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. 1.5 సెంటు, 1 సెంటు కాదు 1.5 సెంటు ఇవ్వాలి. అది కూడా మున్సిపల్ లిమిట్లోనే ఇవ్వాలని చెప్పిన పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం. ఈపూరు మండలంలోని ఇనిమెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ ప్రసాద్ బాబు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల నిర్వహణ గురించి ఆయన తగు సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ రాజీ ఎందుకు అనే బుక్లెట్ను సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు రైతాంగానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్లను తీసుకురావటం దారుణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. కిట్కో ఇళ్ల కేటాయింపులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం నుండి వినుకొండ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపాజిట్లు చెల్లించినప్పటికీ నేటికి అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించలేదని, వారి పక్షాన నిలబడి పోరాటం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని మీద రేపు ఉదయమే కొండమెట్ల దగ్గర నుండి అక్కడి నుండి వినాయకుడికి పూజ చేసి అక్కడి నుండి బయలుదేరుతాం. టిట్కోలో కట్టినటువంటి ఇళ్ళు, వినుకొండలో 1440 ఇళ్ళు కట్టారు. మేము 80%, 90% పూజ చేసాం. ఇళ్ళు నిర్మాణం మేము పూజ చేసాం. ఆ మిగిలిన 10% పూజ చేయడానికి ఏం రోగం ఈ ప్రభుత్వానికి? పేదల డిపాజిట్లు కట్టి ఎదురు చూస్తూ ఉంటే, ఇళ్ళు లేని పేదలు ఇళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? 1440 ఇళ్ళు 90% పూర్తి చేస్తుంది. రమ్మనండి, ఎమ్మెల్యేని వచ్చి చూడమని చెప్పండి. దాన్ని 17 నెలల నుండి ఒక్క సిమెంట్ బస్తాన్న ఆడ ఖర్చు పెట్టి పనిచేశారా? ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే 4000 ఇళ్ళు పూర్తి చేసి ఇప్పటి గృహప్రవేశాలు చేయించేవాళ్ళం. మేము కన్స్ట్రక్షన్ ఆ విధంగా తీసుకెళ్ళాం. ఇప్పుడు 17 నెలలు అయితే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ 10% కూడా ఎందుకు పూర్తి చేయలేదు? మిగిలిన 4000 ఇళ్ళు ఎందుకు పూర్తి చేయట్లేదు ఈ ప్రభుత్వం? ప్రజలకు సమాధానం చెప్పాలి. వినుకొండ పట్టణ ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, మంచి ఇంట్లో ఉండాలని చెప్పేసి, నివాసయోగ్యమైన ఇళ్లలో ఉండాలని ఆ రోజు చంద్రబాబు గారు
బ్రహ్మాండంగా ఇళ్ళు తీసుకొచ్చారు, లక్షలాది ఇళ్ళు తీసుకొచ్చారు, మన వినుకొండకు కూడా ఇచ్చారు. అది వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రేపు లబ్ధిదారుల కోసం మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. లబ్ధిదారులకు వెంటనే ఇళ్ళు కేటాయించాలని చెప్పేసి వినుకొండలో నిరసన ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అవినీతి ఆపుకోవాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.